కాసేపట్లో వంశీ కస్టడీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు కాగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. వంశీని 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. కాసేపట్లో వంశీ కస్టడీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టు కాగా ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ ఉన్నారు. వంశీని 10 రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. రైటిక మరి కాసేపట్లో వంశీ కస్టడీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అటు గన్నవరం టీడీపీ కార్యాలయానికి సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి సంబంధించి తాజాగా వంశీ పైన పీటీ వారెంట్ కి సిద్ధమైంది. సిఐడికి సంబంధించిన అధికారులు ఇప్పటికే పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ వారెంట్ కి సంబంధించి ఈ నెల 25వ తారీఖు కల్లా కోర్టులో హాజరుపరచాలని 3rd సిఎంసి కోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైల్లో ఉన్న వంశీ ఈ కేసులో ఈ నెల 25తో రిమాండ్ ముగియనుంది. అయితే ఈ రిమాండ్ ముగిసే లోపే అటు ఈ పీటీ వారెంట్ కి సంబంధించి ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ఇక 3rd ఏసీఎం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీని విచారించాలని కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సిఐడి ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి గతంలో హైకోర్టు డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా కొంత దూకుడు పెంచారు. కస్టడీ ఈ ముగిసే లోపే పీటీ వారెంట్ ద్వారా విచారణ జరిపి మళ్ళీ దీనికి సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో వంశీ 71వ ముద్దాయిగా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి కూడా కొంత విచారణ వేగవంతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.